పిల్లలు ఏది పిల్లలు? మన పోగరమా వాడి పోగరమా? మనది కదా. మరి వీడికి వచ్చాను ఇంటికి ఎలా అవుతారా నీది? చెప్పు. మీరందరూ ఎందుకు వచ్చారు? ఎందుకు వచ్చారు? ఎందుకు వచ్చారు? నీకోసం వచ్చారు. నీకోసమా? కాదురా, ఎవరి కోసం ఎరగట్టు? దీనికోసం వచ్చారా? నా కోసం కాదు, నా కోసం కాదు. మరైతే ఇంతమంది బైబిల్ తెచ్చుకున్నారు. నా చేతులతో నా కోసం వచ్చారు. బైబిల్ తెచ్చుకోవాలంటే నీ పార్టీ అయితే మరంతా నా కోసం నన్ను ప్రేమించి ఎవరు వాళ్ళు వచ్చినది? గిఫ్ట్ల కోసం వచ్చారు. ఎందుకు? గిఫ్ట్ల కోసం వచ్చారు. ఎందుకు? గిఫ్ట్ల కోసం వచ్చారు. గిఫ్ట్ల కోసమా? పిల్లలు గిఫ్ట్ల కోసం వచ్చారా? అవునా? నిజం చెప్పు, నిజం చెప్పు. వాళ్ళంతా యేసయ్య పిల్లలు. నా పిల్లలు కాదు కాదు, నా పిల్లలు. వాక్యాలు చెప్తారు ఇంతవా? వాక్యం చెప్తారు, వాక్యం చెప్తారు. వాక్యం చెప్తే ఇక్కడ వచ్చిన పారిపోతూ వద్దు, వాక్యం వద్దు, వద్దు, వాక్యం వద్దు. ఇప్పుడు ఇక్కడ విన్న వాళ్ళందరూ కూడా వాక్యం చెప్తారు. వద్దు, చూసావా? వాక్యం వద్దు, చూసావా? వద్దు, నాకు వాక్యం వద్దు. నాకు డాన్స్ కావాలి. ఏంటి? డాన్స్ కావాలి. డాన్సా? డాన్స్ చేస్తావా? పాట పెట్టండి అయ్యా. ఇటు 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 దగ్గు దగ్గు టీచర్ పెట్టు. వీళ్ళంతా ఎందుకోసం వచ్చారు తెలుసా? నా పాటల కోసం, నా డీజే కోసం, నా డాన్స్ కోసం వచ్చారు. అలాంటి ఎవరు ఎవరు లేరు. వీళ్ళందరూ వాళ్ళే, వీళ్ళంతా వాళ్ళే. నేను నిరూపించమంటావా? నేను నిరూపించమంటావా? చెప్పు. నేను నిరూపిస్తా. ఒప్పుకుంటావా వీళ్ళు నా పిల్లలని? కాదు. నా పిల్లలని ఒప్పుకుంటావా? ఒప్పుకోను. నేను నిరూపిస్తా, నిరూపించు. నిరూపిస్తా. మరి మరి ఇందాక ఒక దైవజనుడు వచ్చాడా? అవును. ఏం చెప్పాడు? వాక్యం చెప్పాడు. ఏ వాక్యం చెప్పాడు? యేసయ్య గురించి. యేసయ్య గురించి చెప్పాడు. అవును. మరి వీరు విన్నారు? ఏంటి? ఏం విన్నారు? విన్నదే విన్నారు. అందరూ విన్నారా? అందరూ విన్నారు. ఒకసారి ఒకరు చెప్పమని చెప్తారు. ఎవరు చెప్పారు? ఎందుకంటే అంతా తుడిచిపెట్టుకుని పోయింది. చెప్తారు 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 చెప్పరు, చెప్తారు చెప్పరు. ఎవరు చెప్తారు? ఎవరు చెప్తారు? ఎవరు చెప్పారు? ఎందుకంటే వీళ్ళతో నా పిల్లలు. నేను చెప్తుంది అంటారు. సార్ చెప్పిందా? యేసయ్య చెప్పింది మొదటిది. ఎవరు చెప్పరు? ఏంటి? హృదయము ఇది అడగాలి. దేవునికి హృదయాన్ని ఇవ్వాలి. విన్నావా? విన్నాను, విన్నాను. ఏమి ఇవ్వాలంటే దేవునికి హృదయాన్ని. రెండోది జీవితాన్ని దేవునికి ఇవ్వాలి. మూడోది విధేయత దేవునికి. నాలుగోది చెప్పని వాళ్ళంతా విని పట్టి. తెలిసిందా? ఎంత పని చెప్తున్నారు? చెప్పాలి. నాలుగోది చెప్పు. ఇది ఊరు నీ పార్టీ కాదురా. అంతా నా పార్టీ. ఐదోది ఐదోది దీవిరా. వాళ్ళు ఉన్నారా? వీళ్ళంతా నా పిల్లలు అనుకున్నారు. ఐదోది ఎవరు? ఐదోది ఐదోది నోరు మూసుకోరా. ఏంటిది ఇది? సేవ చేయుట. దేవునికి సేవ చేయుట, ఇతరులకు సేవ చేయుట. చేసేవాడు ఎప్పుడైనా సేవ
చేస్తున్నాగా ఏమని? ఈ సేవ. సినిమా చూసేటట్టు సేవ చేస్తున్నావా? మరి సీరియల్ చూసేటట్టు సేవ చేస్తున్నావా? అవును మరి. ప్రార్థన చేసుకోకుండా సేవ చేస్తున్నావా? అవును మరి. అలా చేస్తే నీతో పాటు వాళ్ళని కూడా నరకానికి తీసుకుపోతావురా. అదంతా మా ఇల్లేగా. నాకు అలాంటివి ఇష్టమైనది అది. ఇప్పటి నుంచి అలాంటివి మా వాళ్ళు ఆచరించరు. చూద్దామంటావా? చూద్దాం. ఇంటికి వెళ్ళాక ఏం చేస్తారో తెలుసా? ఏం చేస్తారు? నేను ఇప్పుడు చెప్తున్నావే ఆ, దేవుడు చెప్పాడు. ఆ, వాటన్ని విడిచిపెట్టి కార్తీక దీపం అంట. ఏంటి? కార్తీక దీపం అంట. కార్తీకానికి ఆ, దీపం. నా ప్రోగ్రామ్ అది చూస్తారు. ఈ వాక్యాన్ని మొత్తాన్ని మర్చిపోతారు. అలా మర్చిపోతారా? నిజంగా నిజం చెప్పండి. మర్చిపోరు మా పిల్లలందరూ వాళ్ళు దేవుని పిల్లలే. మర్చిపోతారు. మర్చిపోరు. మర్చిపోతారు. మర్చిపోరు. మర్చిపోతారు. నేను నిరూపించనా? నిరూపించు. నిరూపించనా? నిరూపించు. ఇక్కడ నిజంగా దేవుని పిల్లలంటే ఎంతమంది సీరియల్స్ చేయొద్దమని సీరియల్ మేము చూడము. ఎంతమని చేయొద్దండి. 1, 5, అమ్ము 10, అమ్ము 30, అమ్ము 40. చాలా మంది మా వాళ్ళని అందరు కాదు మళ్ళా చాలా మంది మా వాళ్ళని తప్పైపోయిందయ్యా. తప్పైపోయింది. వెళ్ళిపోతారా? నా పిల్లలు అనుకున్నా కానీ ఇక్కడ ఎక్కడో అక్కడ దేవుని పిల్లలు ఉన్నారు. కాబట్టి దేవుని పిల్లలున్న చోట నువ్వు ఉంటావా? ఉండను ఉంటావా? ఉండను ఉండగలవా? ఉండను ఉండలేవు కదా. ఉండను. వెళ్ళిపోతున్నా వెళ్ళిపోతున్నా వెళ్ళిపోతున్నా. గట్టిగా